హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, టీడీపీకి వైసీపీకి మధ్య ఐబొమ్మ తాలూకు ఒక గొడవ అయితే జరుగుతుంది సార్. వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల్లో చూసుకుంటే ఈ ఐబొమ్మకు సంబంధించి వాళ్ళు డిజైన్ చేసేసి ఎన్ బొమ్మ అని జే బొమ్మ అని పెట్టేసి ఒక ట్విట్టర్ వారైతే చేసుకుంటున్నారు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రెండు పార్టీల మధ్య ఈ విధంగా గొడవల్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్ ఐబొమ్మ గురించి? ఇప్పుడు ఐబొమ్మ అనేది ఈ మధ్య కాలంలో ఒక సెన్సేషన్ అయిపోయింది. సోషల్ మీడియా సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐబొమ్మ విపరీతంగా పాపులర్ అయింది. 2019 నుంచి ఐబొమ్మ బాగా పాపులారిటీలోకి వచ్చింది. సో ఇప్పుడు ఐబొమ్మ ఇమ్మడి రవి, ఐబొమ్మ వ్యవస్థాపకుడు, ఆయన ఓనరు, ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత మామూలుగా సైలెంట్గా అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టునుంటే కూడా ఇంత పాపులర్ అవ్వదు. మరి సజ్జనారు ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటే తెలియదు, కానీ సజ్జనారు దాని మీద ప్రెస్ మీట్లు పెట్టడం, దానికి అందరూ కూడా అటెండ్ అవ్వడం, పెద్ద పెద్ద వాళ్ళు చిరంజీవి దగ్గర నుంచి నాగార్జున దగ్గర నుంచి అందరూ అటెండ్ అయ్యి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం. దాని తర్వాత వాళ్ళకందరికీ సాక్ష్యాలు ఆయన చూపించడం. దాని తర్వాత ఫిల్మ్ ఛాంబరే మీటింగ్ పెట్టడం. ఫిల్మ్ ఛాంబర్లో చాలా సీరియస్గా కళ్యాణ్ ఎన్కౌంటర్ చేయాలని, ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి, అప్పుడే బుద్ధి వస్తుంది, భయపడతారని ఆయన చెప్పడం. అట్లాగే సజ్జనారు ఐబొమ్మ సపోర్ట్ చేసే వాళ్ళని కూడా బెదిరిస్తున్నట్టుగా, మీ మీద కూడా కేసులు పెడతాం, పోలీసుల్ని మేము చేస్తారా మీరు, అట్లాగే మీరు చూస్తున్న వాళ్ళ మీద కూడా కేసులు పెడతా ఉండడం. ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన రిపల్సివ్గా మారిపోయింది. జనాల్లో వ్యతిరేకత ఇంకా బాగా పెరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఐబొమ్మ ఆపితే పైరసీ ఆగుతుందా, మేము ఇంకా ప్రమోట్ చేస్తామని ఇంకా ఏవే పైరసీ సైట్లు ఉన్నాయో అవన్నిటిని వాళ్ళకు వాలంటరీగా వాళ్లే ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. టెలిగ్రామ్ దీంట్లో పెట్టేస్తున్నారు, ఫేస్బుక్లో స్క్రీన్ షాట్లు పెట్టి ఎన్ని ఉన్నాయి చూడండి, ఇవన్నిట్లో కూడా కొత్త వస్తున్నాయని చెప్తున్నారు. ఐబొమ్మ పోతే ఇంకొక బొమ్మ వస్తుంది అని చెప్తున్నారు. దీన్ని రాజకీయాలు మామూలుగా మనకి ఆంధ్రప్రదేశ్లో శ్రీశ్రీ అన్నట్టుగా కాదేది కవితకు అనర్హం అనే శ్రీశ్రీ అన్నట్టుగా కాదేది రాజకీయాలకు అనర్హం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఫస్ట్ జే బొమ్మ అని తెలుగుదేశం వాళ్ళు పెట్టారు. జే బొమ్మ అని పెట్టి జగన్ బొమ్మ అని పెట్టి జగన్కి సంబంధించిన కుంభకోణాలు అవి పెట్టేసరికి దానికి రివర్స్గా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎన్ బొమ్మ అని పెట్టి మళ్ళీ చంద్రబాబును కూడా సేమ్ పద్ధతిలో అక్కడ జే బొమ్మ బదులు ఎన్ బొమ్మను పెట్టి జగన్ ప్లేస్లో చంద్రబాబును పెట్టి మిగతాంతా యాజిటీజ్గా పెట్టేసుకుని చేస్తున్నారు. అంటే ముందు నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియా తెలుగుదేశం సోషల్ మీడియా మధ్య వార్ అనేది ఎప్పుడు జరుగుతుంటుంది. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి, తెలుగుదేశం అఫీషియల్గా తన సోషల్ మీడియా టీములను పెట్టి కొన్ని ఛానళ్ళు పెట్టేసి చేయడం. రెండవది, వాలంటీర్గా తెలుగుదేశం అభిమానులు కొంతమంది పేజెస్ క్రియేట్ చేసి నారా చంద్రబాబు నాయుడు పేరుతోనూ, లేకపోతే లోకేష్ ఫ్యాన్స్ పేరుతోనూ, లేకపోతే టీడీపీ ఫ్యాన్స్ పేరుతోనూ పేజెస్ క్రియేట్ చేసి వాళ్ళు చేయడం. అట్లాగే అక్కడ కూడా అంతే, వైసీపీ కూడా అఫీషియల్గా కొంతమందిని పెట్టింది. గతంలో ఐపాక్ టీమును కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ చేశారు. అట్లాగే సోషల్ మీడియా వింగ్ కూడా వైసీపీలో స్ట్రాంగ్గా ఉంటుంది. అట్లా కాకుండా అభిమానులు కూడా వైసీపీ అభిమానులు కొంతమంది పంచి ప్రభాకర్ లాంటి వాళ్ళు, బయట ఉండేవాళ్ళు, కొన్ని రోజులు శ్యామల ఇలాంటి వాళ్ళు, యాంకర్ శ్యామల, ఇలాగా రకరకాలుగా వాళ్ళు కూడా పెడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్, గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టడం, రంగాయకం లాంటి వాళ్ళని పెద్ద ఆవిడని కూడా చూడకుండా అరెస్టులు చేసి జైళ్ళల్లో పెట్టడం, ఇవన్నీ అప్పుడు చేశారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా సేమ్ మెథడ్లో వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో ఈ దుష్ప్రచారం చేసే వాళ్ళని కావచ్చు, లేకపోతే అసభ్యంగా మాట్లాడే వాళ్ళని కావచ్చు, వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి వీళ్ళు కూడా అరెస్టులు చేస్తున్నారు. సో దానివల్ల ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో కూడా కొంత భయం అయితే కనబడుతుంది మనకు. వాళ్ళు పోస్టులు పెట్టేటప్పుడు కూడా కామెంట్లు బ్యాడ్గా పెట్టకండి, డీసెంట్గా పెట్టండి అనేది రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళ కేసులు పెట్టడం వల్ల కొంత మార్పు అయితే వైసీపీ సోషల్ మీడియాలో వచ్చింది. అది మార్పు భయం వల్ల వచ్చిన మార్పు. ఎందుకంటే పోలీసులు తీసుకెళ్ళి కొడతారు, లేకపోతే కేసులు పెడతారు, లేకపోతే పోలీస్ స్టేషన్ కేసు కోర్టుకు పెట్టకుండా తిప్పిస్తూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ అనేది వాళ్ళ ఇళ్లలో కూడా ప్రెజర్ వస్తుంది కదా. జగన్ వచ్చి నీకు చేసేది ఏమీ లేదురా, నువ్వెందుకురా జగన్ కోసం జైలుకి పోతావు, మా కుటుంబాలకు ఉపయోగపడకుండా మేము అందరూ బాధపడాలి కదా అనేది ఇంట్లో నుంచి కూడా ప్రెజర్ వస్తుంది. కాబట్టి కొంత మార్పు అయితే కనబడుతుంది. కానీ ఇట్లా మళ్ళీ కొద్దిగా అంటే
అసభ్యమైన పోస్టులు ఓవరాల్గా తగ్గిపోయినాయి రెండు వైపులు కూడా. ఎందుకంటే తెలుగుదేశంలో నుంచి కూడా ఎవరైనా పోస్టులు పెడితే అలాగా వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు ఒకటి రెండు ఉన్నాయి. కిరణ్ అనే ఒక అబ్బాయిని ఆ మధ్య భారతిరెడ్డి మీద పెట్టారని అరెస్ట్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. మళ్ళీ వీళ్ళు బెయిల్ ఇచ్చి ఉండొచ్చు, అది వేరే. కానీ ఏదేమైనా పదే పదే చంద్రబాబు కూడా పిలిపిస్తున్నాడు, మన సోషల్ మీడియా వాళ్ళు బ్యాడ్గా ఎవరు పెట్టకండి అని చెప్పి. సో అందువల్ల ఓవరాల్గానే ఎక్స్ట్రీమ్ బూతులు తిట్టడం అవి తగ్గాయి రెండు వైపులా. ఆ మేరకి కొంత బెటర్ పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ట్రోలింగ్స్ అనేవి ఇప్పటికీ జరుగుతున్నాయి, ఒకరి మీద ఒక ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. అబద్ధాలు చెప్పి ఏదన్నా ప్రచారం చేస్తుంటే కేసులు పెడుతున్నారు. ఇది అన్ని చోట్ల, ఇండియాలో ఇప్పుడు అన్ని చోట్ల ఉంది. అంటే అబద్ధాలు చెప్పేది కూడా దాన్ని ఏమంటారు, అధికారంలో ఉన్న వాళ్ళకే అబద్ధాలు చెప్పే హక్కు ఉంటుంది తప్ప బయట ఉండే వాళ్ళకి లేదన్న బిహేవియర్ మనకు కనబడుతుంది ఓవరాల్గా. మోడీ ప్రభుత్వంలో కూడా మోడీకి వ్యతిరేకిస్తున్న చాలామంది జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, కేసులు పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళ మీద ఐటీ రైడ్లు కానీ ఏదో ఒకటి చివరికి బీబీసీ మీద కూడా చేశారు. అది ఈ వాతావరణం అంటే మనకి వ్యతిరేకత అనేది ప్రజల్లోకి వెళ్లకుండా చూసుకోవాలనేది అధికార పక్షాలకు ఉంటుంది. ఎందుకంటే అధికార పక్షాలకి యాంటీ ఇన్కంబెన్స్ అనే ఒక బెడద ఇబ్బంది ఉంటుంది, వీళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చలేరు కాబట్టి. అందుకని ఈ పద్ధతులను చేస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఐబొమ్మ అనేది ఇప్పుడు పాపులర్ అయిపోయింది కాబట్టి సో ఐబొమ్మని ఇలా పొలిటికల్గా కూడా వాడతారు. ఇదేం కొత్త విషయం కాదు. ఏది పాపులర్ అయినా దాన్ని తీసుకెళ్ళి జగన్కి ఆపాదిస్తూ తెలుగుదేశం చేయడం, చంద్రబాబుకో లోకేష్కో పవన్ కళ్యాణ్కు ఆపాదిస్తూ వీళ్ళు చేయడం, ఇది గతంలో కూడా జరిగింది. ఇప్పుడు ఐబొమ్మ పాపులర్ అయింది కాబట్టి ఐబొమ్మని ఉపయోగించుకొని ఇది చేస్తున్నారు. అంటే ఇది అంతకంటే ఏం లేదు దీంట్లో. జే బొమ్మ అని బాగా పాపులర్ చేసేసరికి వాళ్ళు కౌంటర్గా ఎన్ బొమ్మ అని వాళ్ళు తీసుకొస్తున్నారు. మరి జే బొమ్మ ఎవరు పెట్టారు ఏంటనేది దీని మీద కూడా కేసులు పెడతారా వీళ్ళు అనేది చూడాలి. ఏదేమైనా ఇమ్మడి రవి ఇప్పుడు లేటెస్ట్గా సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయాడు. జే బొమ్మ అనేది మామూలుగా చాలామంది పైరట్ ఇప్పుడు నెలకి 37 లక్షల మంది మాత్రం విజిట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళకి తెలియదు కూడా. చాలామంది స్త్రీలకి అసలు ఇంట్లో ఉన్న ఫ్యామిలీ లేడీస్ వాళ్ళకి ఐబొమ్మ గురించి పెద్దగా తెలియదు. ఓన్లీ ఏంటంటే చాలా యూత్ ఎక్కువ ఐబొమ్మని ఫాలో అవుతుంటారు. కొంతమంది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేశారో వాళ్ళకి అనవసరం, సినిమా మాత్రమే అందుతుంది కాబట్టి వాళ్ళు చూసేసుకుంటుంటారు. సో ఐబొమ్మ అనేది యూత్లో, రూరల్ యూత్లో, అర్బన్ యూత్లో బాగా పాపులర్ అయింది. సో దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు ఇప్పుడు పొలిటికల్గా కూడా ప్రత్యర్థుల్ని ట్రోల్ చేయడానికి కోసం ఇది వాడుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.